అందరికీ నమస్కారం అండి. మహాభారతములోని యక్ష యుధిష్ఠిర సంవాదములో ఈరోజు ప్రశ్నలు సమాధానములు తెలుసుకుందాం. యక్షుడు: మనుష్యునకు దుర్జయుడైన శత్రువు ఎవరు? అంతులేని వ్యాధి ఏది? సాధువుగా ఎవరిని అంగీకరిస్తారు? అసాధువుని ఎవరిని అంటారు? యుధిష్ఠిరుడు: క్రోధము దుర్జయుడైన శత్రువు, లోభమే అంతులేని వ్యాధి, సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు సాధువు, నిర్దయుడు అనగా దయలేనివాడు అసాధువు. యక్షుడు: జగత్తు దేనిచేత ఆవరింపబడి ఉంది? ఎందువలన అది ప్రకాశించడం లేదు? మనుష్యుడు మిత్రులను ఎందుకు వదిలిపెడుతున్నాడు? స్వర్గానికి ఏ కారణంగా వెళ్ళడం లేదు? యుధిష్ఠిరుడు: జగత్తు అజ్ఞానం చేత కప్పబడి ఉంది. తమో గుణం కారణంగా అది ప్రకాశించడం లేదు. లోభం కారణంగా మనుష్యుడు మిత్రులను వదిలివేస్తున్నాడు. ఆసక్తి చేత స్వర్గానికి వెళ్ళడం లేదు. ఈ మంచి మాటలను పిల్లలతో పెద్దలతో పంచుకుంటారని మనవి.